బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఇన్‌ఫ్లుయెన్సర్ మీద కేసులు బుక్ అయితా ఉన్నాయి. 11 మంది ఇన్‌ఫ్లుయెన్సర్ మీద పంజాగుట్ట కేసు నమోదైంది. సో వీళ్ళు ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి డబ్బులు సంపాదిస్తూ ఒక ప్రమోషన్‌కి 1,00,000 నుంచి 5,00,000, 10,00,000 మినిమం 500 కోట్లు కూడా ఆఫర్ ఇచ్చే స్థాయికి ఈ బెట్టింగ్ చేసే యాప్ వాళ్ళు ఇచ్చే స్థాయికి ఎదిగారు. సో వీళ్ళు రిచ్ లైఫ్ కి అలవాటు పడిపోయి ఈ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసి వాళ్ళ స్వార్థం కోసం అమాయక ప్రజలను బలి తీసుకుంటా ఉన్నారు. సో వీళ్ళ మీద కేసు బుక్ అయింది. సో ఐపీఎస్ సజ్జనార్ సార్ గారు చాలా రోజుల నుంచి ఫైట్ చేస్తా ఉన్నాడు. సో ఎట్టకేలకి ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. పబ్లిక్ కూడా దీన్ని రియాక్ట్ అవుతా ఉన్నారు. సో దాదాపుగా లాస్ట్ మంత్ లో ఒక 1000 మంది ప్రాణాలు కోల్పోయినారు ఆత్మహత్య చేసుకొని. సో ఈ బెట్టింగ్ యాప్ల వల్ల అప్పుల పాలైన వాళ్ళు. సో ఇది ఏమైనా చాలా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక దిక్కు నాన్ వేషన్ అనే వ్యక్తి బెట్టింగ్ యాప్ చేసి ఇన్ఫ్లుయెన్సర్ మీద వాళ్ళ ఇట్లా ప్రమోషన్ చేస్తారు, వాళ్ళకి ఇక్కడ నుంచి డబ్బులు వస్తాయి, వాళ్ళ చరిత్ర ఏంది, వాళ్ళు ఎంత సంపాదించారు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంది, వాళ్ళ స్థాయి ఏంది, వాళ్ళు ఎన్ని లక్షల కోట్లు సంపాదించారు, వాళ్ళ దగ్గర ఎట్లాంటి వెహికల్స్ అయితేనేమి, హోటల్స్ అయితేనేమి అన్ని ఒక్కొక్కటి బయట పెట్టి ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యే విధంగా చెప్తుంటే ఒక్కొక్కటి ప్రజలకు బల్బులు ఎగిరిపోతా ఉన్నాయి. అమ్మ వీళ్ళు ఎంతగానం సంపాదిస్తున్నారా, ఎన్ని బైక్స్, స్పోర్ట్స్ బైక్స్, కార్లు మెయింటైన్ చేస్తా ఉన్నారా. ఒక సామాన్యుడు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన ఒక వ్యక్తి దాదాపు 1 కోటి రూపాయలు సంపాదించుకోవాలంటే అసలు కళ్ళ కూడా ఊహించలేని విషయం అది. సో ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్లు రాత్రికి లక్షలకి కోట్లకి పడగలుగుతా ఉన్నారు. సో నాన్ వేషన్ అయితేనేమి, ఒక ఇన్స్టాగ్రామ్ లో కొంచెం రామాబాయ్ అనే వ్యక్తి అయితేనేమి, సో అతను కూడా ఈ బెట్టింగ్ యాప్స్ చాలా రోజులుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో వీళ్ళిద్దరికంటే ముఖ్యంగా ముందు నుంచి ఫైట్ చేస్తుంది యువ సామ్రాట్ అనే వ్యక్తి. చాలా ఫైట్ చేసి విసిగిపోయి చివరికి వీళ్ళకున్న పలుకుబడి, వీళ్ళకున్న రాజకీయ పలుకుబడి వీళ్ళు యువ సామ్రాట్ని అనగదొక్కే ప్రయత్నం చేశారు. సో అతను కూడా అలసిపోయి కోట్ల చుట్టూ తిరగలేక కేసులు పెట్టించుకొని మరి వీళ్ళ మీద ఫైట్ చేసినాడు. సో అతను ఈ మధ్యలో సైలెంట్ అయినాడు. సో వీళ్ళకి తోడు ఈ నాన్ వేషన్ అనే వ్యక్తి, రావుబాయ్ అనే వ్యక్తి ప్రజల నుంచి స్పందన రావడం, సజ్జనార్ సార్ వీళ్ళకి ప్రోత్సహించడం, ఇన్స్టాగ్రామ్ లో వీళ్ళ అసలు విషయాలు బయటికి రావడం, సజ్జనార్ సార్ చేస్తున్న పోరాటానికి వీళ్ళంతా మద్దతు తెలుపుతా ఉన్నారు. ఏంటంటే యువ సామ్రాట్ అయితేనేమి, నాన్ వేషన్ అయితేనేమి, రామాబాయ్ వీళ్ళు చేస్తున్న పోరాటం ఒక రకంగా ముందుకెళ్తున్నప్పటికీ వీళ్ళు ఎదుగుతుంటే తట్టుకోలేరు అనే ఒక విష ప్రచారాన్ని వాళ్ళకున్న పలుకుబడితోటి, వాళ్ళ డబ్బుతోటి వీళ్ళని అడగదొక్కే ప్రయత్నం చేశారు. ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ సార్ తోడు అవ్వడం వల్ల ఇది ప్రజల్లోకి ఇంకా బలంగా వెళ్ళింది. సో ముఖ్యంగా ఏంది అంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఎంతగానో రెచ్చిపోవడానికి, వీళ్ళు రిచ్ లైఫ్ అనుభవించుకోవడానికి ముఖ్యమైన కారణాలు కూడా ఉన్నాయి. వీళ్ళు సాధారణంగా ఒక యూట్యూబ్లో వీడియో చేసే వ్యక్తులకి ఇంత ఇన్కమ్ మ్యాక్సిమం రాదు. 1,00,000 వ్యూస్ ఒక వీడియో పోస్ట్ చేసి 1,00,000 వ్యూస్ వస్తే యావరేజ్గా 2,000, 3,000 రూపాయలు వస్తాయి. అది కూడా వాచ్ టైం అక్కడ ఉన్న ఫ్యాక్టర్స్ బట్టి వస్తాయి. మినిమం తక్కువలో 1,00,000 వ్యూస్కి 4,000 మాత్రమే వస్తాయి. డే బై డే ఒక వీడియో రిలీజ్ చేసిన 15 వీడియోలు రిలీజ్ చేసిన సో 15 దాదాపుగా అటు తిప్పుకొడితే 50 నుంచి 60,000 ఎక్కువ రావు. 1,00,000 రూపాయలు కూడా ఎక్కువ రావు వీళ్ళకి ఒక యూట్యూబర్ గా. సో వీళ్ళు పెట్టుబడి తీసేసుకొని ఒక 20-30,000 పెట్టుబడి తీసేసిన వీళ్ళకి మాక్సిమం ఒక 50,000 యావరేజ్ గా మిగులుతూ ఉంటాయి. సో వీళ్ళు ఫాస్ట్ లైఫ్ కి అలవాటు పడి, రిచ్ లైఫ్ కి అలవాటు పడి ఈ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయడం వల్ల కొన్ని లక్షలు కోట్లకు పడగలుగుతున్నారు. సో వీళ్ళు ఇంతగానో రెచ్చిపోవడానికి, వీళ్ళు ఇంత ఆర్థికంగా బలంగా పెరగడానికి, వీళ్ళు ఫాస్ట్ లైఫ్ కు అలవాటు కావడానికి కారణం కూడా కొన్ని ఉన్నాయి. సో ఇప్పుడు అరెస్ట్ అయిన ఇన్ఫ్లుయెన్సర్లలో, ఇప్పుడు యూట్యూబ్ లో ఉన్న ఎక్కువ వ్యూస్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లో ఆల్మోస్ట్ సగం మంది కన్నా ఎక్కువనే గతంలో బీఆర్ఎస్ పార్టీకి వీళ్ళంతా ప్రచారం చేసినారు. బీఆర్ఎస్ పార్టీ ఫండింగ్ ఇచ్చింది వీళ్ళని పెంచి పోషించింది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. జ్యోతెక్ అయితేనేమి, ఈ విష్ణుప్రియ అయితేనేమి, ఇంకా అరెస్ట్ అయిన రీతి చౌదరి అయితేనేమి, సో వీళ్ళందరికీ ఆల్మోస్ట్ దాదాపుగా ఉన్న సినిమా ఇండస్ట్రీలో ఉన్న చిన్న స్థాయి ఇన్ఫ్లుయెన్సర్లు 5 లక్షలు 6 లక్షల ఫాలోవర్స్ ఉన్న సీరియల్ యాక్టర్స్, యూట్యూబర్స్ అయితేనేమి వీళ్ళందరినీ పెంచి పోషించింది బీఆర్ఎస్ పార్టీ. వీళ్ళని ప్రచారానికి వాడుకుంది. వీళ్ళకి తక్కువలో అసలు ఊహించుకోలేని విధంగా వీళ్ళకు డబ్బులు ఇచ్చి ఒక్కొక్క ప్రమోషన్ 50,000, 60,000 నుంచి. సో బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టిన ఎలక్షన్లలో దాదాపు ఒక 10%, 20% ఈ ఇన్ఫ్లుయెన్సర్ల మీదనే ఖర్చు పెట్టింది. వీళ్ళు సెక్రటరీ ముందరికి వెళ్ళేసి జై తెలంగాణ అనడం, కేసీఆర్ జాతిపిత అనడం, సో కేసీఆర్ గురించి పొగడతలు చేయడం వల్ల వీళ్ళకి ఫండ్స్ ఇచ్చి వీళ్ళకి రిచ్ లైఫ్ అలవాటు చేసి వీళ్ళని ప్రమోట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, అక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ. సో వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగానే మాత్రమే ఇన్ఫ్లుయెన్సర్ చాలా మంది ప్రమోషన్ చేసినారు డబ్బులు తీసుకొని. అందులో ముఖ్యంగా వచ్చేసి వైజాగ్లో పింకీ నాని అని ఉంటుంది, డైహార్డ్ ఫ్యాన్ జగన్మోహన్ రెడ్డికి. సో ఆమె కూడా ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఫాస్ట్ లైఫ్ అలవాటు అయింది. సో అక్కడ ఆదిశేషులు సుంకేష్ అని ఒక ప్రాంక్ కూడా చేస్తూ ఉంటాడు, చిన్న పిల్లలు పెట్టుకొని వాడైతేనేమి. సో చాలా మంది ఇక శ్యామల్ అయితేనేమి, వీళ్ళంతా విష్ణుప్రియ, వీళ్ళంతా ఆంధ్ర సంబంధించిన వ్యక్తులు కాబట్టి. సో దాదాపుగా ఇన్ఫ్లుయెన్సర్లని
ఈ బెట్టింగ్ ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్ ని ఫాస్ట్ లైఫ్ అలవాటు చేసి వీళ్ళను రాజకీయంగా వాడుకుంది మాత్రమే తెలంగాణలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లను బీఆర్ఎస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లని జగన్మోహన్ రెడ్డి వీళ్ళని వాడుకున్నాడు. వీళ్ళని పెంచి పోషించింది బీఆర్ఎస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ. సో వీళ్ళని ఆర్థికంగా వీళ్ళు రాజకీయంగా వాడుకుంది కూడా ఈ రెండు పార్టీలే.